శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మాకు ఇల్లు పిల్లలు ఏమీ లేరనా 20 రోజుల మీద నిలబడడానికి మేమేమన్నా మరి ఆ పని చేసి మాకు హామీ ఇచ్చి రాసియండి ఇప్పుడే వెళ్ళిపోతాం మేము. అట్లా కూడా రెడీయే మేము. మరి ఇన్ని రోజులు వాళ్ళ మీద వాళ్ళు ఏమనక ముందుకు వాళ్ళ మీద వేస్తున్నారు కానీ అసలు తప్పు వాళ్ళది కాదండి, వాళ్ళది కానే కాదు ఇది. పెద్దవాళ్ళు వీళ్ళు కావాలనే కలిసి గేమ్ ఆడుతున్నారు. ఈడనే తెలుస్తుంది చూడు, ఎంఆర్ఓ దగ్గరికి పో అంటారు, అక్కడ పో అంటావు, ఇక్కడ పో అంటావు, మళ్ళీ నువ్వు ఈయనే ఉంటావు. మేమేమో ఆఫీస్ చుట్టూ తిరిగితే నువ్వు వచ్చి గుడి కాడ కూర్చుంటావు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ కాలనీ వాసుల నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది అంటే చేసుకోండి పూజలు చేసుకోండి మాకేం అభ్యంతరం లేదని చెప్పారంట. ఇప్పుడు తెలుస్తుంది చేసుకోమని చెప్తురంట, ఇప్పుడు తెలుస్తుంది. ఎవరో ఒకరిద్దరు ఎట్లుర్రో కానీ అందరు మాత్రం వాళ్ళు కూడా ముందు కూడా ఏం లేదు, అయితే ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు వాళ్ళు చెయ్యొద్దు అని. ఇద్దరు మాత్రం ఇప్పటికీ కూడా చెయ్యొద్దు అని అంటారు. మిగతా వాళ్ళు అయితే అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకైనా వాళ్ళు అదే అంటున్నారు. మేము ఫస్ట్ రోజు కూర్చొని ధర్నా చేసిన రోజు కూడా మేము అందరం వచ్చి మేము దాని వెంట మరి ఉరుకొస్తుంటే దెబ్బ దెబ్బ మరి వాళ్ళ ఇంట్లోకే పోయింది. వాళ్ళే చేపిస్తురేమో మళ్ళా మా అమ్మవారు ఉండొద్దని. ఇక్కడ పేర్లు తెలియదు మాకు, అట్లా పేర్లు తెలుసుంటే బాగానే ఉంటుండే. పేర్లు తెలియదు, ఇంకా మాకు దబా దబా పోయింది. మరి ఎవరి ఇంటికి పోయింది, ఎవరి ఇంట్లోకి పోయింది? అయ్యో ఇన్నేళ్ల నుంచి ఉన్న గుడి ఇట్లా చేసిరేంది మిమ్మల్ని, ఎక్కడుంటారో కూడా మాకు సరిగ్గా తెలియదు, అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మేము చూడాల్సి వస్తుంది అని కాలనీ వాళ్ళే చెప్తున్నారు మాకు. చాలా బాధాకరమైన విషయం అండి. సికింద్రాబాద్లో కూడా ఈ విధంగా అయితే నేను 3-4 డేస్ పోవడం జరిగింది. మరి ఈ విధంగా హిందువుల మీద ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. హిందువులేమో ఎవరి జోలికి పోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికే సరిపోతుంది. హిందువులు పోతే మాత్రం వేరే వాళ్ళు బతకలేరు. ఈ పొజిషన్ చూసుకొని వీళ్ళ వీక్నెస్ ఏంటంటే ఎవరి దగ్గర కోరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. ఇలా వచ్చి ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అండి. ఇప్పుడు 12 ఎకరాలు ఉందంటే అమ్మవారు ఇస్తేనే అది వచ్చింది. మీరు అమ్మవారినే తీసేస్తామంటే ఏం ప్రభుత్వము, ఏం మనుషులు, ఏంది అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఎల్లో కలర్ అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి అని వచ్చిన ఫైట్ చేసిన వాళ్ళు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు దాని గురించి మీరు జాతీయ ప్రాణిగా ప్రకటించలేకపోతున్నారు. ఇది చాలా విడ్డూరకరం. మెయిన్ ఏంటంటే ఆవుకి అందరికి సంబంధించిన విషయం అంది. అది నీది నాది వేరే వాళ్ళది కాదు. అదే ఆక్సిజన్ ఇస్తుంది, అది చెడు ఆక్సిజన్ తీసుకొని మంచి ఆక్సిజన్ ఇస్తుంది. అలాంటి ఆవుని రీసెంట్గా బక్రీద్కి 50,000 ఆవులను చంపిర్రు. మీరు దాని గురించి స్పందిస్తలేరు. ఎల్లో కలర్ ఉన్నప్పుడేమో వేరే పార్టీ ఉన్నప్పుడేమో అయ్యో అని అంటారు. ఈ విధంగా వచ్చి ఇట్లా చేయడం చాలా బాధాకరం అండి. మీరు ఆవుని వెంటనే జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. హిందువుల మీద ఈ విధంగా జరగటం అసలు చాలా వాళ్ళకే చాలా చెడుకరం. హిందూ వాళ్ళు తలుచుకుంటే దేనికి వనికిరారు, ఓపికే పడుతున్నారు ప్రతి ఒక్కరు. అంటే అప్పుడు పదవి కోసం ఆ విధంగా మాట్లాడాలనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? అది అంతే కదండి. ఇప్పుడు పదవి రోజానే చెప్పారు, ఒక్కరోజు సీఎం ఉంటే చాలు అని అనుకున్నట. ఆ విధంగానే మనిషికి ఒక 500 అట్లా ఇచ్చి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పించుకొని అయ్యిండు. సరే ఏదో విధంగా అయినావు, నువ్వు మంచి పనులు చేస్తే అది వేరే. మీరు ఈ విధంగా చేయటం, మీరు వచ్చిన సంది ఈ గొడవలు ఇవన్నీ చేసి చేస్తున్నారు. చాలా ఘోరమైన విషయం చేస్తున్నారు మీరు. ఇప్పటికైనా మీరు స్పందించి కనీసం మీ పార్టీ లేకుంటే నాకెందుకు, నేను ఒక 5 సంవత్సరాలు ఉండిపోతే కదా అనే ఉద్దేశంతో ఉన్నట్టు మీరు ఆ విధంగా అనుకోకండి. గోవుని గోమాతగా ప్రకటించేటట్టు చేయండి. నరేంద్ర మోడీ గారు కూడా వారణాసిలో రక్తం ప్రవహిస్తుంది అని చెప్పిన నరేంద్ర మోడీ గారు తర్వాత PM అయిన తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేరు. కౌ ఫర్ ద డే అని చెప్పి ప్రకటించి మళ్ళీ ఎంబడే విత్డ్రా చేసుకున్నారు. దానికి కారణం ఏంటో చెప్పండి. మీరు మేము హిందువుల పార్టీ అని చెప్పుకునే మీరు కూడా ఎట్లా అవుతారండి? ఆవు గురించే చెప్తున్నాను, ఆవును ఒక జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి చెప్తున్నాము. దాని గురించి మీరు స్పందించకుండా మేము హిందూ పార్టీ అని ఏ విధంగా చెప్తారు? మీరు కూడా చెప్పండి. మేము ఏ విధంగా హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు. గోమాత అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇల్లు కట్టుకుంటే ఇంట్లో గోమాత పోవాలంటారు, తర్వాత దాని గురించి పట్టించుకోరు. మీరు ఎట్లా మేము హిందువులకు సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారో అదొకటి చెప్పండి.